నమస్కారం. ఆయన కూడా మాజీ జడ్పీ చైర్మన్. అదే అందుకని సో నేను అనేది ఏంటంటే ఇందాక 2-3 పాయింట్లు ఇందులో నేను చెప్తున్నాను సార్. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిల్లలుగా వారి ఇద్దరికి కూడా జగన్ గారికి షర్మిల గారికి ఒక స్టేజ్ వరకు ఇమేజ్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నాకు ఒకసారి అవకాశం ఉండి ఆ తండ్రి గారి పేరు మీద రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఎందుకంటే ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చి అయిపోయింది, ఇంకేం లేదు, ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చి రాష్ట్రంలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఈయన ఏం చేశారు, డిఫరెంట్ ప్రజల్లో తేడా వచ్చేసింది, అసలు సంబంధం లేదు అసలు అనేది వచ్చేసి ఇంకెప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఎన్నుకునే పరిస్థితి ఉంటే మనం రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. మిడిల్ క్లాస్ నుంచి కాదు, పేదవాళ్ళు కూడా ఏదో బటన్ నొక్కుతున్న డబ్బులు అదొక పార్ట్ అనుకుంటే, షర్మిల గారు గత 5 సంవత్సరాల్లో అంటే నేను ఉన్న ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే ఏంటంటే ఆ మొట్టమొదటి ఏముందంటే నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలో ఉంటాను, నాకు ఆంధ్రాతో పని లేదని చెప్పడం. తర్వాత రెండోది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఏదన్నా ప్రజా ఉద్యమాల మీదో లేకపోతే ఏదన్నా ఇష్యూస్ మీద మాట్లాడుంటే పర్లేదులే, ఇక్కడ కూడా కొంచెం 2 స్టేట్ల మీద తెలుగు ప్రజల మీద మేడం షర్మిల గారు బాధ్యత తీసుకుంటున్నారు అనుకుంటారు. సో అటువంటిది ఏమీ లేదు. అది కాకుండా మొన్న కూడా తెలంగాణలో కూడా కంటెస్ట్ చేయకుండా ఏదో సైలెంట్గా ఉన్నారు, అదొక పార్ట్. కాకపోతే మాకు రామకృష్ణ గారు అనేది మాత్రం ఒకటి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంటంటే ఆయన యాంటీ బీజేపీ, యాంటీ మోడీ. అసలు మనం అలా ఉంటే 3 స్టేట్లో మేము అధికారంలోకి రాం కదా, గుజరాత్ కానీ, అదేవిధంగా రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆ 3. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మీకు కొన్ని విషయాల్లో వెరీ వెరీ సింపుల్. మరి పర్టికులర్గా అదే లోక్సభ ఎన్నికలు జరగలేదు ఇక్కడ, దాంతో సంబంధం లేదంటున్నారు. లోక్సభ ఎన్నికలు జరగకపోయినా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోడీ గారి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. దానికి కారణం ఏంటంటే తన డెవలప్మెంట్ జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్పితే ఈ రాష్ట్రం ఒక్క డెవలప్మెంట్ అనేది జీరో, అది కనపడిపోతుంది. నేషనల్ హైవేస్ అవ్వచ్చు, ఫిషింగ్ హార్బర్లు అవ్వచ్చు, లేదా ఫ్రీగా కరోనా టైంలో ఏదైనా సార్ కుమ్మక్క ఎక్కడ సార్? మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు నిన్న మేము ఒక స్టేట్మెంట్ చూశాను. ఏది కేటీఆర్ ఏది నేను 35 కాలేజీలు కాదు మెడికల్ కాలేజీలు 35 ఏది యూట్యూబ్ ఛానల్స్ పెడితే గెలిచేవాడిని అంటే ఫరస్ట్రేషన్ అనేది అలా ఉండకూడదు. ఆ స్థాయిలో యూట్యూబ్ ఛానల్స్ పెడితేనే గెలిచేటట్టయితే అన్ని నేషనల్ పార్టీస్ మీడియా పెట్టేసుకుని జిల్లా ఉన్న వ్యతిరేకతను బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవునవునవును మీరు 100% 20 ఛానల్స్ 100% ఉన్నాయి, వాళ్ళ పేపర్లు ఉన్నాయి. అదే సో నేననేది ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటి మాత్రం వాస్తవం సార్, షర్మిల గారు వచ్చినా కూడా ఈ ఎలక్షన్లు కానీ నెక్స్ట్ 5-6 సంవత్సరాల తర్వాత ఏమో మనకైతే తెలియదు. కానీ ఇమీడియట్గా ఈ రోజున ఎవరున్నా సరే ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, అదేదో నవతరం పార్టీ ఒకటి ఉంది. కేఏ పాల్ గారు మొన్న స్టేట్మెంట్ చూసి అసలు నేనే రేపు సీఎం అంటున్నాడు ఆంధ్రాలో, మన తెలంగాణలో అయిపోయింది ఇక్కడ. ఇట్లా ఎలక్షన్ టైంలో రకరకాలుగా వస్తుంటాయి, దాని యొక్క ఎవరి ప్రయత్నాలు. నవతరం పార్టీలు వీటిని కాంగ్రెస్ పార్టీని ఇండియా వాటిని పోల్చడం ఒక రకంగా మీరు కూడా అదే రేంజ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు మీరు అంతకంటే గొప్పగా లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్నబట్టి మీ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ అదర్వైజ్ కాంగ్రెస్ అలా ఏం కాదు. మీరు రేపు ఎలక్షన్ లో మీరే చెప్తారు వెంకటకృష్ణ గారు, ఇంకొక 2 నెలలే కదా ఉంది, మళ్ళా మనం ఇదే పొత్తులో ఉంటే ఉన్నప్పుడు 4, 5, 6, 7 లెక్కలోకి వస్తారు. పొత్తు గురించి నేను మాట్లాడతలా, పొత్తు గురించి మాట్లాడతలా. ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణలో ఏమి రాదన్నారు, అంతకుముందు 4 పార్లమెంట్ వచ్చినాయి, మొన్న 8 వచ్చినాయి, అవి కూడా మంచి మెజార్టీలు వచ్చినాయి రావడం కూడా, అందులో ఏం డౌట్ లేదు. తెలంగాణలో ఏమి రావేదాపరాధం కాకపోతే తెలంగాణలో అధికారంలోకి కాదు టీవీ డిబేట్లో మాట్లాడినప్పుడు అలా మాట్లాడారని నేను చెప్తున్నా నేను. కానీ ఇవాళ ఓటు పర్సంటేజ్ పెరిగింది, ఇవాళ డెఫినెట్ గా దేశం మొత్తం కదా 3వ మోడీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది కాబట్టి పార్టీ ఇప్పుడు వైసీపీ కొంత ఆందోళన చెందుతోంది.
ఆల్రెడీ మామూలుగానే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఏమై ఎంట్రీ అనేసరికి ఇది ఎక్కడ కోలరా బాబు అని ఆయన కంగారు పడుతున్నాడు అనేది క్లియర్ కనపడుతుంది. పార్టీలో కూడా వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మనకు ఒక సోర్స్ దొరికింది, మనకు ఒక వే అవుట్ దొరికింది. ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా మళ్ళీ పొలిటికల్గా నిలదొక్కుకోవడానికి. ఎందుకంటే టీడీపీ కొంతమందిని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఒకటి వెంకటకృష్ణ గారు ఒక్క పాయింట్ చెప్తా. ఒకే పాయింట్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ గారి పార్టీ ఆల్రెడీ పడవకి షిప్ కి బొక్కబడిపోయింది, మునిగిపోతుందని తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి సేమ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి శర్మల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఒక కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఎందుకంటే రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్.